హలో ఫ్రెండ్స్, మీనాక్షి ఛానల్కి వెల్కమ్. ముందు మనం చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా 1 కిలో చికెన్ తీసుకొని దాన్ని మంచిగా 2 టైమ్స్ వాటర్ వేసి మంచిగా కడగాలి. ఇలా వాటర్ అన్నీ వంపేసి తీసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే స్మెల్ వస్తుంది. మొత్తం వాటర్ అన్నీ తీసేసాక 1 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఒక నిమ్మకాయ దబ్బా ఒకటి వేస్తే సరిపోతుంది. 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 చికెన్ మసాలా ప్యాకెట్. కిలో చికెన్కి 1 ప్యాకెట్ సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇలా అన్నీ ఒక 3 టైమ్స్ బాగా మిక్సింగ్ చేసి కలిపి మంచిగా కలపాలి బాగా. అప్పుడు ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది. 15 మినిట్స్ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి స్లిమ్లో ఉంచుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ముందు మనం చికెన్లో ఆయిల్ వేసాం కదండి, 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. నూనె బాగా వేడయ్యాక ఒక పెద్ద సైజ్ అంత ఆనియన్ కట్ చేసి నూనెలో వేయాలి. ఆనియన్స్ మంచిగా రెడ్ కలర్లా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ మంచి రెడ్ కలర్లో మంచిగా ఫ్రై అయ్యాక 1 చెక్క 2 లవంగాలు వేసి కొంచెం జీలకర్ర. ముందే వేస్తే మాడిపోతాయి, సో ఇప్పుడు వేసుకోవాలి. మంచి ఫ్రై అయ్యాక 1 పెద్ద సైజ్ టమాటా. మనం ఇందాక నిమ్మకాయ వేసాం కదండి, ఇప్పుడు 1 పెద్ద సైజ్ టమాటా ఒకటైతే సరిపోతుంది. ఇప్పుడు ఈ టమాటా మెత్తగా మంచిగా ఫ్రై అయిపోవాలి. ఇలా మంచిగా టమాటా మెత్తగా వేగాక కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేయాలి. కరివేపాకు మంచిగా వేగాక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, మిర్చి పౌడర్. ఇందాక మనం కర్రీలో వేసుకున్నాం కదండి, చూసి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా. పచ్చి కొబ్బరి ఉంటే వేస్తున్నానండి, ఇది మీరు స్కిప్ అయినా చేసుకోవచ్చు, స్కిప్ చేసైనా వేసుకోవచ్చు. టేస్ట్ కోసం వేస్తున్నాను. ఇది మొత్తం మంచిగా కలర్ మారి మంచిగా స్మెల్ వస్తూ ఉండగా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కిలో చికెన్ని ఇందులోకి వేసేయాలి.
ఇలా మంచిగా ఆ ఫ్రైలో ఈ చికెన్ మంచిగా ఫ్రై అయ్యేటట్టు కలపాలి. మీడియంలో పెట్టుకుంటే మంట సరిపోతుంది. కొద్దిగా పుదీనా వేస్తున్నానండి. వన్ మినిట్ బాగా ఇది కలపాలి, మంచిగా ఫ్రై అయ్యేటట్టు. ఉప్పు కారం అన్నీ పడుతుందండి, మంచిగా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు మనకు చికెన్లో వాటర్ వస్తాయని అందరికీ తెలుసు కదండి. ఇప్పుడు దీన్ని ఇలాగే పెట్టి మూత పెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ వస్తుంది. ఓకే, ఇలా మంచి ఫ్రై అయ్యాక మనం ముందుగానే కలిపి పెట్టిన చికెన్ గిన్నెలోనే ఇట్లా కొన్ని వాటర్ వేసి ఇలా కలిపి మసాలా పోకుండా మొత్తం ఇందులోకి వేసేసుకో. కొన్ని వాటర్ వేసి వాటర్ పోసి మనం టేస్ట్ కొంచెం చూసుకొని ఇప్పుడు దీన్ని ఇలాగే మూత పెట్టాలి. ఒక 10 మినిట్స్ ఆగి చూసుకోవాలి. ఆయిల్ పైకి తేలితే కర్రీ అయిపోయినట్టు. ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూస్తే ఇంకోండి, ఆయిల్ పైకి వస్తే అట్లా చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఒకసారి ఇంకోండి, ముక్క చూడండి ఎలా ఉడికిపోయిందో. ఒకసారి కలిపేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేస్తే అయిపోతుంది. ఎమ్మి చికెన్ కర్రీ తయారైపోయింది. చేసుకుంటే ఎమ్మి చికెన్ కర్రీ రెడీ. 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూసారా, చికెన్లో వాటర్ వచ్చేసాయి. ఇలా వాటర్ వచ్చి పోతేనే చికెన్ స్మెల్ రాకుండా ఉంటుందండి, లేకపోతే చికెన్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ అని ఇంకిపోయేటట్టు కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఈ వాటర్ అని వెళ్ళిపోతేనే మనకి చికెన్ టేస్ట్ వస్తుంది. ఈ కర్రీ చపాతీ లేకైనా అన్నం లేకైనా చాలా 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 బాగుంటుందండి. ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. బిర్యానీ లేకైనా దేంతోకైనా పర్ఫెక్ట్ ఇచ్చేస్తో ఎమ్మి చికెన్ కర్రీ.